మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అనేది జరిగింది మహబూబ్ నగర్ లో. అంటే నిజంగా ఎంపీ అవుదామని చేశారా, లేకపోతే మనం కూడా ఉన్నామా అని చెప్పేసి ఏదో ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కదా అని చెప్పేసి ఆ రకంగా చేయడం అనేది జరిగింది? లేదు లేదు లేదు, నేను ఎంపీ పోటీ చేసే ముందే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏంటంటే నా జాతికి సంబంధించిన బిడ్డలకు ఈ రోజు దాకా మంత్రి పదవి ఇవ్వలేదు, మా గిరిజనులకు సరిగ్గా పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత లంబాడీలకు ప్రత్యేకంగా లంబాడీల మీద టార్గెట్ ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పేసి ఎంపీ కంటెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని అక్రమ కేసులు నా మీద నమోదు చేయడం జరిగింది. ఆ దేవుడు చూసుకుంటాడు, దేవుడు అంటే ఉన్నాడు, ప్రతి దానికి సమాధానం ఉంటుంది. అంటే దేవుడు ఇస్తారు, మనం నేను చేసేది ఏం లేదు. కానీ ఆయన నాకు ఇబ్బంది అయితే పెట్టడం జరిగింది. నాకు ఒక 20 రోజులు జైలు పంపించడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు క్యాండిడేట్స్ వాళ్ళే ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మధ్యలో మేము పోతే 31 మందిలో మమ్మల్ని టార్గెట్ చేసి స్పెషల్ టార్గెట్ చేసి జైలు పంపించి నన్ను అన్ని రకాలుగా బెదిరియడానికి ప్రయత్నం చేశారు. ఏం శ్రీనివాస్ గారు, మీకు ఎక్కడికి వెళ్ళినా శత్రువులు ఎక్కువ ఉన్నట్లున్నారు. అక్కడ చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు టార్చర్ పెట్టారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏకంగా మీ ఎమ్మెల్యేనే టార్చర్ పెట్టారు, దాదాపు 20 రోజులు జైలు. అంటే మీరు అందరితో గొడవలు పెట్టుకుంటారా, లేకపోతే అందరికి మిమ్మల్ని టార్చర్ చేయడం ఇష్టం ఉంటుంది అనుకోవచ్చు? టార్చర్ అనేది కాదు, కానీ వాళ్ళకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఓకే, అదే షార్ట్ టైంలో పైకి రావడం, బిజినెస్ బాగా చేయడం, అన్ని రకాలుగా. ఇంకోటి మా చర్చలలో లంబాడి సింగిల్ క్యాస్ట్, ఓకే, మా కమ్యూనిటీ క్యాస్ట్ ఓట్స్ 50,000 పైన ఉంటాయి. 50,000 పైన ఉంటాయి. కాబట్టి టార్చర్ అని కాదు, కానీ ఇబ్బంది పెడుతున్నారు. మరి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నప్పుడు మేము గురువు మల్లురవి గారే ఉన్నారు. సో ఆయన ఒక ఎంపీ పొజిషన్ లో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర. సో వారిని ఎప్పుడు కలిసి అడగలేదా ఈ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయినా మీద అని చెప్పేసి? లేదు, ఆయనకి ఇలాంటి విషయాలు ఏం చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు చెప్తాం. అంటే ఇప్పుడు పోలీస్ పరంగా కొన్ని, ఇప్పుడు మొన్న జరిగిన కేసులో కూడా నాపై మళ్ళీ గతంలో జరిగినట్టే మా డ్రైవర్ని మళ్ళీ కొనుగోలు చేశారు. ఆ విషయంలో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దాదాపుగా 5-6 రోజులు అసలు వాళ్ళ ఫోన్లు సీజ్ చేయకుండా ఏం చేయకుండా కాలయాపన చేసిన తర్వాత వానికి నేను మా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ వచ్చినాడు. వచ్చి ఆయన మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. దాని నెక్స్ట్ డే వాళ్ళతో కావాలని చెప్పేసి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించింది. వాళ్ళ డబ్బులు ఇచ్చి ఏదో సంథింగ్ చెప్పించి ఏదో వాళ్ళ దాంట్లోనే పాయింట్ ఏంటంటే వాళ్ళే ఒప్పుకున్నారు. నేను లొకేషన్ ట్రై చేసినాను, ఆడే అంటారు. వాడు మంచోడని వాడే అంటాడు, జమలప్ప మంచోడని ఆడే అంటారు. అన్నీ వాళ్ళే ఒప్పుకున్నారు. అసలు ఏం జరిగింది అనేది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఈ రోజు దాకా గన్ కోసం చేసిన, గన్ మ్యాన్ కోసం చేసిన బదనాం చేస్తున్నారు. గతంలో కూడా ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది నా మీద. నేను ఉన్న కార్ని సగం అయిపోయింది నా కార్. నేను దేవుని నా ఎంబడి శివలాల్ మహారాజ్ ఉన్నాడు. ఎవ్వరు ఈ రాష్ట్రంలో ఎవ్వడిని కుట్రలు చేసినా, ఎవ్వడు ఎంత పెద్ద ప్రయత్నాలు చేసినా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే నేను నీతిగా నిజాయితీగా, మా నాయన ఇక్కడ బాలనగర్లో రాజపోయి మండల 100,000 మందికి భోజనం పెడుతున్నాం మేము. మా ఇంట్లో వచ్చినప్పుడు హైదరాబాద్లో, అప్పటికి హైదరాబాద్ మా లంబాడి కమ్యూనిటీకి హైదరాబాద్ అనేది చాలా తక్కువ తెలుసు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళడం చాలా కష్టం ఉంటుండే. మా ఇంట్లో ఉంటుండే చాలా వేల మంది. అంటే చాలా మందికి మేము ఫుడ్ పెట్టినాం. ఆ పుణ్యం మీద మనం కాపాడుతున్నది. మేము కూడా చాలా మా నాయనలాగానే నేను కూడా సేవ కార్యక్రమాలు అంటే నా తోచినంత. అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేను విన్న కాడికి, మిమ్మల్ని ఎంక్వైరీ చేసిన కాడికి, ఇంటర్వ్యూకి ముందు మీరు ఎక్కడికైనా డీల్కి వెళ్తే, లేకపోతే రియల్ ఎస్టేటే అనుకుందాం, సో అక్కడ వచ్చినటువంటి పర్సంటేజ్లో వెనకాల ఉండేటోళ్ళకి సరిగ్గా న్యాయం చెయ్యడు అని చెప్పేసి అట్లేమన్నా ఉందా? అంటే ఆ విషయంలోనే మహేందర్ రివర్స్ అయ్యారని చెప్పేసి విన్నాము. లేదు లేదు, మీరు అన్నటువంటి లేదు అన్ని, అంటే డబ్బుల విషయంలోనే గొడవ అయ్యి వ్యక్తిగతంగా కక్షలు పెంచుకొని దీన్ని చిన్న ఇష్యూని పెద్ద వరకు చేసుకున్నారు. ఏం లేదు, వ్యక్తిగతం ఏం లేదు. గతం కొంతమంది పనిచేస్తుండే డ్రైవర్గా నా ఎంబడి తిరగడానికి, దానికి వాళ్ళు కొంచెం మేము దూరం పెట్టడం జరిగింది. దూరం పెట్టిన తర్వాత అంటే ఎందుకు దూరం పెట్టినామంటే వాళ్ళు మర్డర్ చేసి కేశంపేటలో మర్డర్ చేస్తే నా దగ్గర రావద్దని చెప్పి దూరం పెట్టేసినాం. దూరం పెట్టేసిన తర్వాత వ్యక్తి అని వాళ్ళ దగ్గర ఏమని చేసుకున్నాడు, వీళ్ళతో పెట్టుకుంటే మంచి దంద చేసుకోవచ్చు అని చెప్పేసి అదే తమాషా ఈరోజు చేస్తున్నాడు. నేను ఎప్పటికీ నేను రౌడీజాన్ని కానీ చిల్లర పనులకు నేను సహకరించాను. నా దగ్గర కూడా రానియాను. నా దగ్గర కూడా ఎవరు లేదు. వాళ్ళు మొత్తం 10 నా మీద అటెంప్ట్ చేసినప్పుడు 10 మంది అయింది. మొన్న ఇప్పుడు నా డ్రైవర్ని మంది కొన్నాడు, వాడు వాళ్ళ తమ్ముడు ఇద్దరు జాయిన్ అయ్యారు. 12 మందిని పెంచాలి ఇప్పుడు వాడు. అంటే ఇంకెంతమంది అన్యాయం చేస్తాడు? జడ్జిలని వాళ్ళని ఎక్కడో కనకమావిడి ఇక్కడ వచ్చి ఏం చేస్తాడు? అసలు ఆయన ఉద్దేశం ఏంది? పోలీసు వాళ్ళు వాళ్ళని ఈ ఏరియా రాకుండా చేయాలి. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంది? భూములు నీళ్ళు అమ్మడం. భూములు ఉండవు, ఏముండవు, వాళ్ళ కష్టాలు ఉంటారు, వాళ్ళందరూ పట్టుకుంటాడు. ఆయనకు 5,000, ఆయనకి వీళ్ళకి ఏమి ఇచ్చాడు ఏం లేదు. వీళ్ళందరూ లాస్ట్కి ఏం జరుగుతుంది దేవుడు చెప్తాడు. శివలాల్ మహారాజ్ ఉన్నాడు, మా మేరమ్మ ఉన్నది. కానీ వీళ్ళు చేసే ఎవరైతే లంబడోళ్ళకి భూములు లేవో ఏం లేవో గరీబులను పడుతున్నాడు, 5-10 వేలతో పని చేయించుకొచ్చిన ఆలోచన ధృఢంతో ఉన్నాడు. అది చాలా ఇప్పటికే అందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ అయ్యాయి. 9-10 మంది, ఇప్పుడు 2-3 మళ్ళీ జాయిన్ అయ్యారు.
ఎంతమంది అయితే ఎంత డబ్బులు అంటే మీ ఇచ్చారు? మాటలు విన్న తర్వాత ఇది కేవలం మీకు మహేందర్ కి జరిగినటువంటి పర్సనల్ ఇష్యూలో ఇప్పుడు ఇదంతా ఇష్యూ నడుస్తుంది అంతేనా? పర్సనల్ ఇష్యూ ఏం లేదు. మేమిద్దరం మీరు మొన్నటి వరకు ఫ్రెండ్స్ పంచుకున్నాము. ఉన్నారు, ఇద్దరు రియల్ లేదు, ఎస్టేట్ లో చేసి అంతా చేసినారు మీరే అన్నారు, ఒక అవును. బేకరీల పరిచయం అది ఇది అని చెప్పేసి. అవును. తర్వాత మీ ఇద్దరు ఇష్యూ ఏదైతే మరి ఏం జరిగింది అనేది తెలియదు. ఆ ఇష్యూ వల్ల ఇప్పుడు ఏం ఇంత లేదు పెద్ద సార్, ఏం రాదంతం లేదు, జరుగుతుందా? రాద్ధాంతం ఏం లేదు. నేను బిజినెస్ చేసి నేను ఇంట్లో ఉంటా. ఉమ్, నాకు నా పిల్లలు నా పిల్లలు. ఉమ్, మరి వాళ్ళ అన్న వీళ్ళందరూ పార్ట్నర్ వాళ్ళు వచ్చే 50 రూపాయలు 100 రూపాయలు వచ్చినాయి, 50 తీసుకుంటాం. 50 నా 50 నా ఇంటికి వస్తాయి డైరెక్ట్ గా. అని 50 వాళ్ళకి అన్నకి తమ్మునికి చేయడం ఉంటుంది. ఓకే. మళ్ళీ చూస్తే లాస్ట్ కి కొన్ని సంవత్సరాలు మేము బిజినెస్ 3-4 ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ చూస్తే వాడిని కళ్ళు మండడం స్టార్ట్ అయింది. ఓకే. మనకి స్టేబుల్ ఉన్నది. వానికి ఏందో ఈ రోజు కిరాయి ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు. అంటే వాని ఫీలింగ్ అట్లా ఉన్నది. ఓకే. నాకు ఇల్లు లేదు, నేను ఆ కారు కూడా నేను ఇచ్చిన కారే ఎన్టీఆర్ కారు తిరుగుతున్నాడు. నమ్ముడు సో అప్పుడు గతంలో మీ మీద కార్ యాక్సిడెంట్ చేపించింది తనేనా? తనే ఇప్పుడు మీ మీద అటాక్ చేపిస్తుంది కూడా తనే? తనే సాక్ష్యాధారాలు ఉన్నాయి ఉన్నాయి. పక్కా? మళ్ళీ ప్రయత్నం చేసినాడు. వానికి ఏం రోగం వచ్చిందో అర్థమైతలేదు. అసలు ఎందుకు ఈ- ఇప్పుడు ఈ డెమో- మీరు ఈ డెమోక్రసీలో మన ఇప్పుడు ఇప్పుడు ప్రతిరోజు శంషాబాద్కి ఈడికి వస్తాడు. నేను ఉండేది ఈయనే. ఇది ఊరు నా సొంత ఊరు, సొంత కథ. అంటే మేము అలాంటి ఆలోచన పెట్టుకుంటామా? నువ్వు ఎక్కడికేలో ఇక్కడ వచ్చి ఏదో చేస్తా అంటే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు కదా. నేను అందుకే ప్రజల ముందు ప్రతి ఒక్క అంశం ప్రజల ముందు పెడుతున్నా. సరే. ఇట్లా జరుగుతున్నది ప్రెస్ మీట్ పెట్టేసి నా బాధని చెప్తున్నా. ఇక వాడు ఏం చేస్తాడు? సేమ్ ప్రజలు- కమ్యూనిటీ కాదు, వాళ్ళు ముదిరాజ్ క్యాంప్ ముదిరాజ్ కమ్యూనిటీ. మరి పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు.